సమయం తక్కువ ఉన్న నిమిత్తము నేను చదవడానికి టైం ఇవ్వలేదు. నేను మాట చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆ సున్నతి అని చాలా నొప్పి కలిగిన విషయం మీకు తెలుసా? అది ഒരു ദൈവം ഒരു നിയമം അവിടെ സ്ഥാപിച്ചപ്പോൾ దేవుడు ఒక నిబంధన ఒక ఒప్పందం చేసి ఒక ప్రజలతో ఒక నిబంధన చేసి సున్నతి. ഒരിക്കലും അബ്രഹാം തിരിച്ചു ദൈവത്തോട് ചോദിച്ചില്ല, ദൈവമേ എന്തിനാണ് ഇപ്പോൾ സുന്നത്ത് ചെയ്യുന്നത്? దేవుడు అబ్రహాం ఎప్పుడా ఇలాగ అన్నారా? ఎందుకు ప్రభువా ఇలాగ చేసింది అడిగారా? అడగలేదు. ఆവശ്యముండో എന്നൊന്നും అబ్రహాం എന്ത് ఈ పెద్ద వయసులో సున్నతి ఎందుకు చేసింది అడిగారా? అడగలేదు. ചോദിക്കാതെ ദൈവം പറഞ്ഞ കൽപ്പന അതുപോലെ അനുസരിച്ചു. ఒకే ఒక విషయము దేవుడే మాట్లాడారు, ఆ మాట ప్రకారం అబ్రహాము చేశారు. 21-ാം അധ്യായം നമ്മൾ നോക്കുമ്പോൾ നമ്മൾ കാണുന്നു ഇസ്മായേലിനെയും ഹാഗാറിനെയും ദൈവത്തിന്റെ ശബ്ദം കേട്ട് కుటుంబത്തിൽ നിന്ന് ఇరకి విడుന്ന అబ్రహాం. 21 వాక్యము చదివినప్పుడు దేవుని మాట విని ఈ హాగారు ఇస్మాయేలు వారిద్దరిని ఇంటిలో నుండి పంపించండి చెప్పినప్పుడు అదే ప్రకారము చేసిన అబ్రహాం. అబ్రహాం తిరిచి ചോദിച്ചില്ല, എന്തിനാണ് എന്റെ ഭാര്യയും കുഞ്ഞിനെ ഞാൻ വീട്ടിൽ നിന്ന് ഇറക്കി വിടുന്നതെന്നൊരു ശബ്ദം പോലും ചോദിക്കാതെ ദൈവത്തെ పూర్ణമായിട്ട് ఆరాధించు. అక్కడే అబ్రహాం దేవునితో ఏమో ఎందుకు ప్రభువా ఇలాగే నా భార్య నా ఇంటిలో మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు ఎందుకు మీ ఇంటిలో నుండి దూరపరచండి, అలాగే ఎందుకు మాట ఈ దేవుడు ఎందుకు ఇలా మాట్లాడు? అబ్రహాం ఏమో అడగలేదు. ഏറ്റവും വലിയ അനുസരണം നമ്മൾ കാണുന്നത് ഉൽപ്പത്തി പുസ്തകം 22-ാം അധ്യായത്തിലാണ്. 22 అధ్యాయం అని చదివినప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఒక విధేయత అక్కడ ఉంది. നമുക്കറിയാം, തന്റെ മകനെ യാഗമാക്കുവാൻ ദൈവം അബ്രഹാമിനോട് പറഞ്ഞപ്പോൾ എന്തിനാണെന്ന് പോലും ചോദിക്കാതെ തന്റെ മകനുമായി മോറിയ മലയിലേക്ക് പോയ അബ്രഹാം. మీకు పుట్టిన ఐసగాకని బలిత్యాగం చేయండి చెప్పినప్పుడు ఏమో ఎదురు మాట పలకకుండా ఆయన తీసుకొని ఆ మోరియా కొండపైకి వెళ్ళిపోయింది. നാം നേരത്തെ കേട്ടതുപോലെ കാറ്റും കടലും ദൈവത്തെ അനുസരിച്ചതുപോലെ ദൈവം പറഞ്ഞതെല്ലാം അതുപോലെ കേട്ട് അനുസരിച്ച അബ്രഹാം. ఆ గాలియు సముద్రము యేసుప్రభు మాట విని విధేయతని ఆగిపోయిన అదే క్రమంగా అబ్రహాము తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మాట పలికినప్పుడు అదే అబ్రహాం అలాగే విధేయతలు. ആ ഒരു അനുസരണയാണ് ദൈവവേല ചെയ്യുന്ന എന്നിൽ നിന്നും നിങ്ങളിൽ നിന്നും ദൈവം ആഗ്രഹിക്കുന്നത്. దేవుని సేవ చేసిన మీరు లేదా సేవ చేయడానికి కోరుచున్న ప్రతి ఒక్కరి నుండి దేవుడు కోర్చు అదే క్రమంగా మనం విధేయతలు ఉండాలి. ഞാൻ എന്റെ വാക്കുകളെ ചുരുക്കുന്നു. నా మాట ముగించడానికి నేను కోరుచున్నాను. అబ్రహామిന് എന്തുകൊണ്ടാണ് ഇങ്ങനെ ദൈവത്തെ അനുസരിക്കാൻ സാധിച്ചത് നിങ്ങൾക്ക് അറിയാമോ? అబ్రహాం ఎందుకు దేవుని ఇలాగే విధేయపడడానికి కారణమేమి? മാനുഷികമായി നോക്കുമ്പോൾ വളരെ ബുദ്ധിമുട്ടുള്ള കാര്യങ്ങളായിട്ട് പോലും അതിനെ ഒരു വള്ളി പുള്ളി വിടാതെ താൻ അനുസരിച്ചിന്റെ റീസൺ അറിയാമോ? ఈ మానుషిక లెక్క ప్రకారం చేసిన పిల్లల్ని బలిత్యాగం చెయ్యాలి, భార్య పిల్లల్ని ఇందులో నుండి దూరం పంపించాలి, అది చాలా నొప్పి కలిగింది. మన ఆలోచన చెప్పినది తప్పు. അതിന്റെ ഉത്തരം നിങ്ങൾക്ക് അറിയണമെങ്കിൽ എബ്രായ ലേഖനം 11-ാം അധ്യായം 8 മുതൽ 10 വരെയുള്ള വാക്യം നാം വായിക്കണം. ఎందుకు అబ్రహాం అలాగే మనకు ఆయాసకరమైన ఇబ్బందికరమైన మాట దేవుని యొద్దకు నుండి వచ్చినప్పుడు దేవునితో ఎదురు మాట పలుకకుండా ఎందుకు అబ్రహాం అది చేశారు మీకు అర్థం అవ్వడానికి ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 8 నుండి చదివినా మనకు అర్థమవు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. എന്തുകൊണ്ടാണ് അബ്രഹാം ദൈവത്തെ അനുസരിച്ചെന്ന് മനസ്സിലായോ? ఎందుకు దేవుడు അബ്രഹാം దేవుని അനുസരിച്ചാరు లేదా విధేయతలు? വചനം പറയുന്നു, വിശ്വാസത്താൽ അബ്രഹാം തനിക്ക് അവകാശമായി കിട്ടുവാനുള്ള ദേശത്തേക്ക് യാത്രയാകുവാൻ വിളിക്കപ്പെട്ടു എന്ത് ചെയ്തു? അതനുസരിച്ച് എവിടേക്ക് പോകുന്നു എന്ന് പോലും അറിയാതെ വിശ്വാസത്താൽ ഇറങ്ങി തിരിച്ചു. దేవుడు పిలిచినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేసాం, ఎలాగ బ్రతుకు, ఏం ఆలోచన చేయలేకుండా ఈ సృష్టికర్త అయిన దేవుడు పిలిచినప్పుడు ఆ మాట ప్రకారం అబ్రహాం విశ్వాసముతో బయలువెళ్ళాడు. അതിന്റെ കാരണമാണ് 10-ാം വാക്യത്തിൽ നാം വായിച്ചത്, ദൈവം ശില്പിയായി നിർമ്മിച്ചതും అడిస్థానముള്ളതുമായ నగరത്തിനായി താൻ కాతిరుന്നു. దానికి కారణమేమి? దేవుడి శిల్పకారిగా దేవుడు తయారు చేసిన ఆ పెద్ద పట్టణం కోసము అది ఎదురు చూసి అది విశ్వాసముతో అది చూసి అది తనకి కావాలి ఆశతో అబ్రహాం బయలువెళ్ళాడు. హల్లెలూయా. అబ్రహామును അറിയാമായിരുന്നു താൻ
ദൈവത്തെ അനുസരിച്ച് കഴിഞ്ഞാൽ തനിക്ക് കിട്ടാൻ പോകുന്ന ഏറ്റവും വലിയ സൗഭാഗ്യം എന്ന് പറയുന്നത് നിത്യതയാണ്. అబ్రహాముకు తెలిసి ఏమి నేను దేవుని మాట ప్రకారం బ్రతికిన ఈ సృష్టికర్త అయిన దేవుడు నాకు పరలోక రాజ్యములు ఆ శాస్త్రమైన ఆ దేశములు ఆ దేశములు వెళ్ళడానికి నిత్య జీవిని పొంది బ్రతికడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇస్తాడు. ఆ మాట నమ్మి ఆ విశ్వసించి అబ్రహాం బయలువెళ్ళారు. കാറ്റും കടലും അബ്രഹാമും ദൈവത്തെ അനുസരിച്ചതുപോലെ നാമും ദൈവത്തെ അനുസരിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടെങ്കിൽ നമ്മുടെ ഹൃദയത്തിലും ആ ഒരു പ്രത്യാശ വേണം. గాలియు సముద్రము యేసు ప్రభు మాటకి లోబడిన అదే క్రమంగా లేదా తండ్రి అయిన దేవుని మాట ప్రకారం అబ్రహాము చేసిన అదే క్రమంగా నీవు నేను దేవుని మాటకి లోబడి ఆయన మాట శ్రద్ధగా విని అనుసరించి వెంబడించిన మన జీవితం చాలా మార్పు జరిగింది. എറണാകുളത്ത് ജീവിച്ച ജിജി പാസ്റ്റർ, మీకు తెలుసా కేరళ రాష్ట్రం ఎర్నాకుళం పట్టణంలో బ్రతికిన నేను. അതിൽ തന്നെ ഇടുക്കിയിൽ നല്ല ക്ലൈമറ്റ് ഉള്ള സ്ഥലമാണ്. మా సొంత ఊరు ఇడికిలో కొండ ప్రాంతము, మంచి క్లైమేట్, మంచి వాతావరణము. 20 ഡിഗ്രി 21 ഡിഗ്രി നല്ല തണുപ്പ്. 20 డిగ్రీ 21 డిగ్రీ అక్కడ వేడి, కానీ ఎక్కువ కూలింగ్ ఉన్న స్థలం అన్ని ఎల్లప్పుడు. അതെല്ലാം വിട്ട് പാസ്റ്ററും ആന്റിയും കുഞ്ഞുങ്ങളും ഈ നന്ദികാമേ വന്നത് എന്തിനാണെന്നറിയാവോ? అది విడిచిపెట్టి నందిగామలో 50, 40, 45 డిగ్రీలు బ్రతికడానికి కారణమేమి? സുഖ സൗകര്യങ്ങളൊക്കെ വിട്ട് ഈ 43 ഡിഗ്రీ వന്നതിന്റെ కారణం ఏంటన్నറിയാవో? అదన్నీ ఆ మంచి సుఖం అన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ అవసరమే లేదు ఎండాకాలం అయితే. హల్లెలూయా. అలాగే వాతావరణం విడిచిపెట్టి ఇక్కడ రావడానికి కారణమేమి? పాస్టరుടെ హృదయത്തിൽ വന്ന ഈ പ്രത്യാശയാണ്. దేవుడు మా జీవితంలో ఇచ్చిన ఈ మంచి నిరీక్షణ. ആന്ധ്രയെ പറ്റിയുള്ള വെളിപ്പാട് പ്രിയ പപ്പയ്ക്കും പാസ്റ്റർക്കും ഒക്കെ ദൈവം കൊടുത്തപ്പോൾ അവർ എന്തിനാന്ന് പോലും ചോദിക്കാതെ ഇവിടേക്ക് കടന്നു വരാനിടയായി. ఆంధ్రలో వెళ్లి సువార్త ప్రకటించడానికి దేవుడు పిలిచినప్పుడు, ఆ మంచి నిరీక్షణ ఇచ్చినప్పుడు, ఆశ ఇచ్చినప్పుడు నేను మా పాస్టర్ గారు ఇద్దరు కలిసి ధైర్యముగా ఇక్కడికి బయలువెళ్ళాను. അതുകൊണ്ടാണ് നമുക്ക് ഇതുപോലൊരു സഭ ഇവിടെ കിട്ടിയത്. అందుకే ఇలాగే ఇప్పుడు ఇలాగ ఒక మందిరం కట్టడానికి, కూటం జరగడానికి కారణం. ഈ ഭൂമിയിലെ ചില നന്മകൾ അവർ നോക്കിയിരുന്നെങ്കിൽ അവർ ഒരിക്കലും കേരളം വിട്ട് ആന്ധ്രയിലേക്ക് വരത്തില്ല. భూమిలో మేలు సంతోషము సుఖం చూసిన కేరళం విడిచిపెట్టి ఇక్కడికి రాదు. അതുകൊണ്ട് ദൈവവേല ചെയ്യുന്ന എന്റെ പ്രിയ പാസ്റ്റേഴ്സിനോട് ഞാൻ പറയട്ടെ, అందుకు సేవా పరిచర్య చేసిన మా తోటి సేవకులతో నేను ఒక మాట పలుకుతాను. നമ്മുടെ ഹൃദയത്തിൽ വേണം ദൈവം ശില്പിയായി നിർമ്മിച്ചതും അടിസ്ഥാനമുള്ളതുമായ ഒരു നഗരം നമുക്കായിട്ടുണ്ട്. దేవుడు తన సొంత చేతులతో కట్టిన శిల్పిగారిగా తయారు చేసిన ఆ గొప్ప మహిమగల పట్టణం మనకు పరలోకములు సిద్ధపరిచనుండి, అది కోసము మన సేవ చేయాలి. നമ്മുടെ ഹൃദയത്തിൽ കടന്നു വരുമ്പോൾ ఆ నిరీక్షణ మీ హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. ഹല്ലേലൂയ. ചൂട് വളരെ കൂടുന്നു. ഞാൻ വാക്കൊന്നും ദീർഘിപ്പിക്കുന്നില്ല. ഞാൻ എന്റെ വാക്കുകളോട് അവസാനിപ്പിക്കുന്നു. ഞാൻ പറഞ്ഞ ഒന്നും മനസ്സിലായില്ലെങ്കിലും ഓർക്കുക, ദൈവം നമുക്ക് വേണ്ടി ഒരു നഗരം ഒരുക്കുന്നുണ്ട്. അതിനുവേണ്ടി നാം ദൈവത്തെ അനുസരിച്ച് ഈ ഭൂമിയിലെ ജീവിതം നമുക്ക് మున్నోട്ട് കൊണ്ടുപോകാം. ఎండ చాలా పెరిగిపోనుండి, అందుకోసం నేను నా మాట త్వరగా నేను ముగించును. కానీ నేను ఇదివరకు చెప్పేది మీకు ఏం అర్థం అవ్వలేదు, పర్లేదు, ఒక్క కార్యం మర్చిపోకూడదు. శిల్పిగారిగా మన దేవుడు మన కోసము ఒక పట్టణము పరలోక రాజ్యములు సిద్ధపరిచి అక్కడికి వెళ్ళడానికి మీకు సిద్ధంగా ఉండాలి. ആന്ധ്രയിൽ ഒരു വലിയ ഉണർവനായിട്ട് ഇവിടെ ഇരിക്കുന്ന ഓരോ ദേവദാസന്മാരെയും ദൈവം ഉപയോഗിക്കട്ടെ എന്ന് ആത്മാർത്ഥമായി പ്രാർത്ഥിക്കുന്നു. ദൈവം ഏവരെയും അനുഗ്രഹിക്കട്ടെ. ఈ ఆంధ్రలో ఒక మంచి రివైవల్ దేవుడు పంపించడానికి నేను ఆత్మార్థంగా నేను కోరుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన కాక. మార్కాపూరు పరిచయం చేసిన సమయము మీ అందరితో మాట్లాడడానికి కూర్చు, అందుకు అయ్యగారికి ఈ సమయం అప్పచెప్పాను.